హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా శరత్రి నవరాత్రి శుభాకాంక్షలు. రెండో రోజు నవరాత్రుల్లో పర్వదినాల్లోని రెండవ రోజైన మనకి ఆశ్వీజ శుద్ధ విధి రోజు అమ్మవారు మనకి గాయత్రి రూపంలో దర్శనమిస్తుంది. ఈ గాయత్రి రూప విశేషాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అమ్మకి ధ్యాన శ్లోకంతో ఆరాధిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే శ్రీ జ్ఞాన సరస్వతీ నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయోభ్రాస్తాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. మనం నవరాత్రి పర్వదినాలు జరుపుకుంటున్నాం. ఈ శరత్ నవరాత్రి పర్వదినాల్లో రెండవ రోజు అంటే 4 అక్టోబర్ 2024 శుక్రవారం అమ్మవారు మనకి ఏ రూపంలో దర్శిస్తుంది అని చూసినప్పుడు ఈ దేవీ ఆరాధనలో అమ్మవారు నవరాత్రుల్లో నవదుర్గా రూపాల్లోనూ కనిపిస్తుంది. అలాగే రోజుకొక అవతారంలో కూడా అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఈ శరత్ నవరాత్రులు 9 రోజులు కూడా దేవిని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో సంవత్సరం అంతా కూడా దేవీ ఆరాధన చేసిన ఫలితం దక్కుతుందని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అంటే అంతటి విశిష్టమైనవి శరత్ నవరాత్రుల కింద చెప్పుకోవచ్చు. మనం అనుకున్నట్టుగానే 7 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ ఒక రోజైనా సరే ఈ దేవీ ఆరాధన అన్నది కంపల్సరీగా ఈ శరత్ నవరాత్రుల్లో 9 రోజులు పర్వదినాల్లో మనం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ నవరాత్రి అన్నవి మనకి పాడ్యం నుంచి మొదలై నవమి దాకా 9 రాత్రులు పూర్తి అయిన తర్వాత 10వ రోజు మనం విజయదశమిని జరుపుకుంటాం. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో రెండవ రోజు గురించి మనం తెలుసుకుంటున్నాం. రెండవ రోజు అంటే ఆశ్వీజ శుద్ధ విధియ అక్టోబర్ 4, 2024 శుక్రవారం నాడు మనకి దేవీ స్వరూపాలు అంటే నవదుర్గా స్వరూపాలు అమ్మవారు బ్రహ్మచారిణిగా దర్శనమిస్తుంది. రెండవ రూపం ఇది. ఈ బ్రహ్మచారిణి రూపం అన్నది బ్రహ్మ అంటేనే తపస్సు అని కూడా అర్థం చెప్పవచ్చు. అంటే ఎవరైతే ఈ తపస్సు ఆచరించేదే బ్రహ్మచారిణి ఆచరించామని కాబట్టి బ్రహ్మచారిణి రూపంలో మనకి రెండవ రూపంలో అమ్మవారు కనిపిస్తుంది. ఈమె మనకి తెల్లని నార వస్త్రాలతోనూ అలాగే ఒక చేతిలో జపమాల మరొక చేతిలో కమండలాన్ని ధరించి మనకి అమ్మవారు దర్శనమిస్తుంది. అంత విశిష్టమైన జ్ఞాన ప్రదాత మనకి బ్రహ్మచారిణి రూపంలో ఉన్న అమ్మవారు. మన శ్రీశైలంలో అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలోనే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. నవరాత్రుల రూపంలో మనకి అమ్మవారి పూజలు అందుకుంటుంది. ఇక ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మనకి ఈరోజు గాయత్రీ మాత రూపంలో దర్శనమిస్తోంది. ఈ గాయత్రీ మాత వేదమాత అంటే చాలా విశిష్టమైన మాత అని చెప్పవచ్చు. సంధ్యోపాసనలో మనకి గాయత్రి ఆరాధన సహజంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా అంత విశిష్టమైనది అన్నమాట. చాలా ప్రాధాన్యత సంధ్యావందనానికి సంధ్యావందనా దేవత కింద కూడా మనం ఈ గాయత్రీ మాత ఉపాసన చేస్తూ ఉంటారు. గాయత్రి మాత అన్నది గాయత్రి అనేది ఏంటంటే సర్వ వేదాల సారం కింద కూడా చెప్పడం జరిగింది. ఎంత గాయత్రి ఉపాసన చేస్తే కనుక అంటే ఎవరైతే యజ్ఞోపవేత ధారణ ప్రతి ఒక్కరు కూడా గాయత్రి మాతని స్మరించుకోవచ్చు. అంటే బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి కాబట్టి ఆ గాయత్రి ఉపాసన అంత గొప్పదన్నమాట. సకల మంత్రాలకి కూడా మనకి వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రి మంత్రం అంత విశిష్టం కలిగిందని చెప్పవచ్చు. మనకి రామాయణం చూసినప్పుడు 24 అక్షరాలు, ఆ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. ఏవైతే గాయత్రి మంత్రంలో ఉంటాయో ఒక్కొక్క సర్గా కూడా మనకి 24,000 శ్లోకాలు కూడా ప్రారంభంలో ఆ గాయత్రి మంత్రంతోనే స్టార్ట్ అయ్యాయి. అంటే ఆ గాయత్రి మంత్రానికి అంత విశిష్టత ఉందని కూడా చెప్పబడింది. నా గాయత్రస్య పరో మంత్ర నమాతు పరదేవతాం అంటే గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదుట. అలాగే గాయత్రి దేవతని మించిన దేవత కూడా లేదు అని అలా ఆ గాయత్రి మాతని వర్ణించేటప్పుడు మనకి అలా చెప్తూ ఉంటారనమాట. అంటే ఆ గాయత్రి మంత్రం అనేది అంత ప్రసిద్ధి పొందిందిగా చెప్పబడింది. గాయతాం రయతీతి గాయత్రి అంటే దివ్య గుణగణాల్ని గానం చేసేవారిని రక్షించేదే గాయత్రి మాత. అంటే అంత విశిష్టంగా గాయత్రి మాత గురించి మనకి దేవి భాగవతంలో కానీ పురాణాల్లో కానీ అన్నింటిలో కూడా ఆ గాయత్రీ దేవకి అంత విశిష్ట ప్రాధాన్యత స్థానం మనకి చెప్పడం జరిగింది. అంత గొప్పతనం ఉందన్నమాట. అంటే లోకంలో ఉండే సమస్త దేవతా మంత్రాలకి కూడా గాయత్రి మంత్రంతో మనకి అనుసంధానం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మంత్రానికి గాయత్రిని చేర్చి రుద్ర గాయత్రి, విష్ణు గాయత్రి,
లక్ష్మీ గాయత్రి, ఇట్లా ప్రతి మంత్రానికి కూడా మనం మంత్రం చేసేటప్పుడు ఇది మనకి గాయత్రి మంత్రం అన్న విశిష్టత ప్రతి చోట కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే గాయత్రి మాతను దర్శించినప్పుడు మనకి ఆమెలో చాలా రకమైన వర్ణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ గాయత్రి మాతలోనే సర్వదేవతా స్వరూపం కింద కూడా మనం గాయత్రి మాతని కొలవటానికి ఉన్నది. అన్ని రకాల దేవతలు, మొత్తం అన్ని దేవతలు అందరూ కూడా గాయత్రి మాతలోనే ఇమిడి ఉన్నారు అని చెప్పడం, ఒక గాయత్రి మాతను ఆరాధిస్తేనే ఆ అన్ని దేవతలను ఆరాధించిన ఫలితం ఉంటుందని కూడా అంత విశేషంగా గాయత్రి మంత్రం గురించి మనకి దేవీ భావతంలో చెప్పడం జరిగింది. అంటే గాయత్రిని ఉపాసించే వారికి అంత విశిష్టమైన ఉంటుంది సంధ్యావందనం. అందుకనే మన వైదిక కర్మల్లో సంధ్యావందనానికి అంత విశిష్టత. సంధ్యావందనంతో కూడింది. సంధ్యావందనంకి అతి ప్రతి దేవతే గాయత్రి మాత. కాబట్టి ఆ గాయత్రి మాత నువ్వు ఏ పూజ చేసినా చేయకపోయినా సంధ్యావందనం అనేది కంపల్సరీ చేయాలి అని చెప్పిన దానికి కారణం ఈ గాయత్రి మాత యొక్క విశేషత. అంటే మన బుద్ధి కుశలతని పెంచుతుంది. బుద్ధిని పెంచే అమ్మవారి కింద ఈ గాయత్రి మాతని మనకి చెప్పడం జరిగింది. జరా మరణాలు లేని ఆదిశక్తి స్వరూపమే ఈ గాయత్రి మాత కింద చెప్పడం జరిగింది. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనే రంగుల్ని వర్ణాలని కలిగి ఉంటుంది అమ్మవారు. ఈమె మనకి దీంట్లోనే వరదాభయ హస్తాలతోనూ చక్కగా కొలువు తీరి ఉంటుంది. కమలాసనై మనకి అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటుంది. అలాగే ఎర్రటి గంధాన్ని కూడా పూసుకుంటుంటాయి అమ్మవారు ఎక్కువగా. ఆమెకి ప్రీతికరం ఏంటంటే ఎర్రటి చందనం, ఎర్ర చందనాన్ని చక్కగా అమ్మవారు అలంకరించుకుంటుంది. ఎర్రటి పూలను, ఎర్రని వస్త్రాలను కూడా ధరించి ఉంటుంది అమ్మవారు. సర్వాభరణాల్లో అంటే చక్కగా ఆమె చూస్తేనే ఆ సంధ్యాదేవతలాగా మనకి పొద్దున్నే మనకి అరుణకిరణాలు ఎలా ఉంటాయి అంత ఎర్రటి రంగుతో వెరుగు, ఒక ఆరెంజ్ రంగు, ఒక గులాబీ రంగు టైప్లో ఆమె వారు వస్తుంటే అంత ఒక చైతన్యం అన్నమాట. అంటే నవరాత్రులు అంటేనే ఒక చైతన్యం. అమ్మవారు మనలో ఉండే చైతన్యానికే ప్రత్యేక అమ్మవారు. అందుకనే లలితా సహస్రనామాల్లో అమ్మవారి పేరు చైతన్య కుసుమప్రభ అనే నామం కూడా ఉంది. అంటే ఆ చైతన్యాన్ని కలిగించేదే అమ్మవారు మనిషిలో. కాబట్టి అంతటి విశిష్టమైన ఈ అమ్మవారు ఈ అన్ని రంగుల్ని కలిగి ఎర్రటి పూలని, ఎర్రటి గంధాన్ని కూడా, ఆమె ఎర్రటి చందనాన్ని కూడా ఆమె ఇష్టపడుతుంట. ఆమె ముఖం ఒక అగ్ని శిఖలా ఉంటుంట, అగ్నిలా ఉంటుందట. శిఖ రుద్రుడు, విష్ణువు చిత్తం. ఆదిత్య మండలంలో ఆ తల్లి మనకి కనిపిస్తుంటే ఎలా ఉంటుందంటే బ్రహ్మణ్యమూర్తి గాయత్రి, వేదమాత కృపాపర, సమస్త జగదాధార, సానో రక్షతు సర్వదా. ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయై ముఖై శ్రీకణై యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికం. గాయత్రీం వరదాభయంకుశం కళా శూలం కపాలం గదం శంఖ చక్ర మధార విందయుగళం హస్తైర్వై అంతిం భజే అనే ధ్యాన శ్లోకంతో మనం అమ్మవారిని ప్రార్థించాలి. అంటే ఈ సంధ్యావందనం చేసేటప్పుడు కానీ ఎవరైనా సరే గాయత్రి మాత పూజ, ఈ నవరాత్రుల్లో గాయత్రి మాతను పూజించాలన్న అమ్మవారిని మనం ఇలా ఈ ధ్యాన శ్లోకంతో అమ్మవారిని ఆ రూపంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఎర్రటి ప్రకాశమైన అరుణ కిరణాలతోనూ అలాగే అవన్నీ రకరకాల రంగులు అమ్మవారు కలిసి మిశ్రితమై మనకి సప్తవర్ణ స్వరూపిణిగా కూడాను, బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు మూర్తి స్వరూపంగాను అమ్మవారు మనకి ఆదిత్య మండలంలో దర్శనమిచ్చేట్టుగా మన అమ్మవారిని ధ్యానం చేసుకొని ఆ రోజు ఆ అమ్మవారికి నమస్కరించుకొని ఆవాహనాది షోడశ ఉపచారాలతో మనం ముందు రోజే మండపం ఏర్పరచుకున్నాం కాబట్టి అమ్మవారికి ఈరోజు చక్కగా అమ్మవారికి ఆసనం సమర్పించి షోడశ ఉపచారాలతో అమ్మని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజించాలి, అలాగే గాయత్రి అష్టోత్తర శతనామాలతో కూడా పూజించి ఎర్రటి పూలతో అమ్మవారిని ఆరాధన చేయటం, అర్చించడం చాలా విశేషంగా చెప్పబడింది. అలాగే లలితా సహస్రనామాలతో మనం కుంకుమార్చన కూడా ఈరోజు చేసుకోవాలి. అమ్మవారికి ఈరోజు అమ్మవారి అలంకరణ, అమ్మవారిని కనకాంబరం రంగు చీరతో అమ్మవారిని అలంకరించుకోవాలి. అంత విశిష్టత అమ్మవారి. ఈ అమ్మవారి స్వరూపం చూస్తేనే మనలో ఒక చైతన్యం అనమాట. ఎందుకంటే సూర్యోదయం అయ్యేటప్పటికి సంధ్యా సమయం ఎలా ఉంటుంది, సూర్యోదయం సమయంలో మనకి వస్తూనే అన్నిట్లో ప్రకృతి మొత్తం కూడా ఒక చైతన్యాన్ని సంతరించుకుంటుంది. అందుకనే చైతన్యం అనమాట. ఈ గాయత్రి మాత అంటేనే ఒక చైతన్యం. అలాంటి చైతన్య స్వరూపుడైన అమ్మవారిని మనం రెండవ రోజు గాయత్రి మాతగా చక్కగా దర్శనం చేసుకుంటాం. ఈ అమ్మవారికి ఈరోజు మనం పెట్టవలసిన నైవేద్యాలు ఏంటంటే అల్లం గారెలు, నిమ్మకాయ పులిహార అమ్మవారికి సమర్పించాలి. అలాగే వడపప్పు, పానకం, పాయసం, మధుర ఫలాలు, నారికేళం సమర్పించుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మనం ప్రత్యేకంగా
ఎక్కువ సార్లు ఈ నవరాత్రులు ఏంటంటే ఎక్కువసార్లు ఒక మంత్ర జపం చేయటం వలన ఆ మంత్రం మనకి చాలా శక్తిని ఇస్తుంది అన్నమాట. అంటే ఎక్కువసార్లు చేయడం చాలా విశేషమైన దినాల్లో ఎప్పుడైనా సరే మనం చేసినప్పుడు రోజు చేసేదానికంటే కూడా ఆ విశేషమైన పవిత్ర దినాల్లో శక్తినప్పుడు ఆ శక్తి ఎక్కువగా ఉండి మనలో దానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వీలైన సార్లు మనం ఎంత జపం సహస్రం చేస్తామా మన శక్తి చేయగలంటే ఓం భూర్భుస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనే ఈ గాయత్రి మంత్రాన్ని ఎన్నిసార్లు మనం జపించగలిగితే ప్రశాంతమైన ఏకాగ్రతతో ఆ అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇది ఇంత మేము చదవలేని అనేవాళ్ళు ఓం శ్రీ గాయత్రి దేవతాయే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రవుతాం. అంటే ఈరోజు మనం సహజంగా నవరాత్రుల్లో వీలైనంత వరకు పూజ షోడశోపచారాలు మనం ఇందాక చెప్పుకున్న విధానంలో అమ్మవారిని పూజించి తర్వాత లలితా సహస్రనామం, ఖడ్గమాల స్తోత్రం, చండీ సప్తశతి ఇవన్నీ కూడా మనం పారాయణం చేసుకోవడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. అలాగే అమ్మవారికి మనం ముందుగా అనుకున్నట్టుగానే ప్రతిరోజు కూడా త్రికాల పూజలు, త్రికాలంలోనూ సూర్యోదయంలోనూ మధ్యాహ్నం వేళ సంధ్యా సమయంలో 3 సార్లు కూడా అమ్మవారికి మనం పూజ చేయాలి. అలాగే నవరాత్రి నియమాలు శ్రద్ధాభక్తులతో ఉండాలి, భూసైనం చేయాలి, ఏకభుక్తం చేసుకోవాలి, ఉపవాసం ఉండగలిగిన రాత్రిపూట తింటామా ఎప్పుడో మన పెద్ద ఒక పూట భోజనం చేయాలి. అమ్మవారికి 3 పూట్ల పూజ చేసి బ్రహ్మచర్యాన్ని కూడా మనం పాటించాలి. అంటే అదే విధంగా రజోగుణాలకి తామస గుణాలకి దూరంగా ఉండి సత్వగుణాన్ని పెంచే విధంగా మనం తీసుకునే ఆహారం ఉండటం అన్నది విశేషంగా చెప్పబడింది ఈ సమయంలో. ఇలా అమ్మవారిని ఎవరైతే గాయత్రీ మాతగా అనుగ్రహిస్తారో ఆరాధిస్తారో వారికి జాతకంలో ఎవరికైనా గురుగ్రహ సంబంధమైన దోషాలున్నా, సంతాన సంబంధమైన దోషాలున్నా, బుధుడికి సంబంధించి అంటే బుద్ధి ప్రచోదన జ్ఞానం పెరగాలన్నా, విద్వాంసులు అవ్వాలన్నా ఈరోజు చేసిన పూజ వలన అమ్మవారి దయ వల్ల మనకి ఆ అనుగ్రహంగా లభిస్తాయని చెప్పడం జరిగింది. అంటే ఇది కాకుండా దీనికి అతీతంగా ముందు మనకి దొరికినా కూడా తత్వాన్ని చూస్తే కనుక దీనికి అతీతమైన శక్తిని మనం చేరుకోవాలన్నా కూడా ఇది ఒక సాధనగా మనకి ఈ నవరాత్రులు అనేవి ప్రతి ఏడాది వచ్చే శరత్ నవరాత్రులు ఉపయోగపడతాయి. అంటే ఎటువంటి సందేహం లేదనమాట. అలాగే ఈరోజు ఎవరైనా సరే అమ్మవారికి ఈ నైవేద్యాన్ని సమర్పించి ఒక సువాసిని పూజకి, సువాసిని కూడా అమ్మవారికి ఒక ముత్తైదుని ఒక అమ్మవారిగా భావించి ఆమెకు కూడా షోడశ ఉపచారాలతో పూజించి ఒక కన్యని 3 సంవత్సరాల అమ్మాయిని ఆ సంవత్సరాల అమ్మాయిని ఒక కన్యగా కుమారి పూజగా చేసుకోవడం వల్ల కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు దేవీ నవరాత్రుల్లో మనకు కలుగుతాయి. అలాగే ఈరోజు విప్రులకి చక్కెరని దానం చేయాలి. మీరు చక్కెరని దక్షిణ తాంబూలం దానం చేయడం వలన మనకేంటంటే తేజస్సు దీర్ఘాయుషు లభిస్తుందని చెప్పడం జరిగింది. అంటే నవరాత్రులలో ఇంత నవచైతన్యాన్ని అమ్మవారిని ఒక్కొక్క రోజు మనకి అద్భుత అవకాశం. ఈ అద్భుత అవకాశం ఈ 9 రోజుల్లో 2వ రోజు అమ్మవారి గాయత్రీదేవిని, బుద్ధికి ప్రధాన దేవత అయిన గాయత్రీదేవిని, సంధ్యాదేవిని కూడా ఆరాధించడం వలన మనకి దీర్ఘాయుషు, బుద్ధి, జ్ఞానం, విజ్ఞానం, వివేకం లభిస్తాయంటే ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అందరం కూడా నవరాత్రులు చక్కగా సద్వినియోగం చేసుకుందాం. ఆ గాయత్రీమాత అనుగ్రహం సంపూర్ణంగా మనందరి మీద కటాక్షంతో ఉండాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు చక్కగా పారాయణ చేసుకోండి. మంచి పురాణ శ్రవణం అనేది దేవీ భాగవతం శ్రవణం చేద్దాం. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుదాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శ్రీ మాత్రే నమః.